మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ముఖ్యమైన భాగం గాంధీ యుగం. ఈ కాలం 1915లో నుంచి 1948 వరకు కొనసాగింది. పోలీస్ గ్రూప్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వంటి పోటీ పరీక్షల్లో ఈ టైమ్లైన్ నుంచి ప్రశ్నలు తరచుగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు గాంధీ యుగంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను క్రానాలజికల్ ఆర్డర్లో చూద్దాం. 1915 మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చారు. 1917 చంపారన్ సత్యాగ్రహం బీహార్ రైతుల కోసం జరిగింది. 1918 ఖేడా సత్యాగ్రహం పన్ను మాఫీ కోసం జరిగింది. 1919 రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదే సంవత్సరం ఏప్రిల్ 13న జల్లియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిగింది. 1920 అసహకార ఉద్యమాన్ని గాంధీజీ ప్రారంభించారు. 1922 చౌరీ చౌరా ఘటన తరువాత అసహకార ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేశారు. 1924 బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షుడిగా ఉన్నారు. 1928 సైమన్ కమిషన్ భారత్కు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్తి స్వరాజ్యం లక్ష్యంగా ప్రకటించారు. ఈ వీడియో పార్ట్ 2లో మొత్తం గాంధీ యుగం పూర్తి చేసుకుందాం. పార్ట్ 2 కోసం చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ 2 అని కామెంట్ చేయండి.